హలో హలో ప్రియమైన తాళ్ళూరు గ్రామం యొక్క ప్రజలందరికీ కూడా శుభవార్త, మంచి మాటలు తెలియచేయడానికి మేము వచ్చున్నాము. అదేంటంటే దేవుడు మనుషులందరూ కూడా బాగుండాలని, రక్షణ పొందాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడం అనేది మానవులందరికీ కూడా ఎంతో అవసరం. తమ సృష్టికర్త అయిన దేవుని గురించి, ఈ భూమి ఆకాశములను చేసినటువంటి దేవుని గురించి తెలుసుకోవడం వలన ప్రతి మనిషి యొక్క జీవితం బాగుంటుంది. కనుక మానవులందరి యొక్క సృష్టికర్త దేవుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు తెలియచేసి ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి అశాంతిని, ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకొని మంచి జీవితం పొందాలన్నది దేవుని యొక్క కోరిక. ప్రేమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు అనే పేరుకు అర్థం ఏంటంటే, యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు. కాబట్టి యేసు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఏ కారణాన్ని బట్టి వచ్చాడంటే, మనుషులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. మనుషులందరూ కూడా సరైన జీవితం లేకుండా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. మనుషులందరూ కూడా మరణం తర్వాత శాశ్వతమైన నరకం అనేటువంటి ఒక లోకానికి వెళ్తూ ఉన్నారు. అందువలన ఏ మనిషి కూడా నశించడానికి ఇష్టం లేని దేవుడు ప్రతి మనిషిని కూడా రక్షించాలని ఈ లోకానికి వచ్చాడు. మనుషుల యొక్క మరణానికి కారణము పాపము. ప్రతి మనిషి కూడా తన జీవితంలో పాపం చేస్తూ మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. పాపము అంటే ఏంటంటే, తమ సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోకుండా, దేవుడు చెప్పినట్టుగా నీతిగా న్యాయంగా బ్రతకకుండా ఉండడమే పాపం. కాబట్టి ప్రతి మనుషుడు కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతకకుండా చెడు జీవితం జీవిస్తూ పాపం చేస్తూ మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నది మాత్రమే చూస్తూ ఈ లోకంలో ఉన్న జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూలోక జీవితం చాలా చిన్నది. ఇది చాలా అల్పమైన జీవితం. ధనవంతుడైనా ఒకరోజు ఇక్కడ చనిపోవాలి, చదువుకున్నోడైనా చనిపోవాలి, బలవంతుడైనా చనిపోవాలి, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఒకరోజు చనిపోవాలి. కనుక ఈ లోకంలో ఎంత సంపాదించినా ఈ లోకాన్ని మనం విడవాలి. అందుకే మన దేహాన్ని విడవాలి. కనుక ఈ యొక్క భూలోకపు జీవితానికి తీసుకొచ్చింది ఎవరు? ఈ భూలోక జీవితం తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలియచేయడానికే దేవుడు మానవుడి యొక్క ఆకారంలో 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి మనిషి పాపాన్ని తొలగించడానికి. పాపము వలన తీర్పుగా నరక శిక్ష వస్తుంది. కనుక మనుషులందరూ కూడా మంచి బతుకు బతకాలని, మనుషులందరూ కూడా నీతిమంతులుగా బతకాలన్నది దేవుని యొక్క కోరిక. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మంచిగా బతికితే మరణం తర్వాత పరలోకం అనేటువంటి ఒక శాశ్వతమైన లోకానికి వెళ్తాడు. కనుక ఆ శుభవార్త తెలియచేయడానికే దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మానవుడు కూడా తన యొక్క పాపాలను తన సొంత శక్తితో కానీ దేని ద్వారా కూడా తీసుకోలేడు. ఎందుకంటే మానవులందరూ కూడా పాపము చేసిన వారు కాబట్టి పాపులైన ఏ మానవుడు కూడా పాపాన్ని తీసివేయలేడు.
ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు, నీతిమంతుడుగా జీవించాడు, మనుషులందరి కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. కనుక దేవుని రక్తమైన యేసుక్రీస్తు రక్తమే మనుషులందరి యొక్క పాపాలకు విమోచన. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడతారో అటు వారందరూ కూడా పవిత్రులై ఈ భూలోకంలో మంచి జీవితం జీవిస్తే పరలోకం, స్వర్గం అనేది వస్తుంది. మీరు అనుకుంటారేమో ఎక్కడుంది స్వర్గం, నరకం అని. ఈ లోకానికి వచ్చిన తర్వాతే మనం ఈ భూలోకాన్ని చూసాము. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనుషులు ఉన్నారని, సృష్టి ఉందని, జీవులు ఉన్నాయని చూసాం. ఈ లోకానికి రాకముందు మనకు ఏ విషయం కూడా తెలియదు. కనుక వచ్చిన తర్వాత ఈ లోకం మనకు ఉందని తెలుస్తుంది. అలాగే ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం, నరకం ఉందని తెలుస్తుంది. కనుక ఆ యొక్క నరకానికి వెళ్ళక ముందే దేవుడు ప్రేమతో మనుషులందరూ ప్రేమించి రక్షణ శుభవార్తను తెలియచేయాలని పంపించున్నాడు. ఆ యొక్క కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ప్రతి మనిషి పాపము కొరకు రక్తం కార్చాడు. ఇది మతం కాదు, దేవుని వద్దకు వెళ్లే మార్గం, మంచి బ్రతుకుగా ఏర్పడేటటువంటి మాటలు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీతి మాటల ప్రకారం ఎవరు బ్రతుకుతారో వారందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఈ లోకంలో మనం డబ్బు ఆశతోనో, శరీర ఆశతోనో, పదవుల ఆశతోనో ఉంటే ఒకరోజు అన్ని కూడా విడవాలి. బంధుమిత్రులందరినీ కూడా, తల్లిదండ్రులు కూడా విడవాలి. కనుక మన మనస్సు ఈ భూమిని విడిచిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. అందుకే చాలా మంది ఈ సంగతులు తెలుసుకోలేక మనసులో బాధపడుతూ ఏంటి జీవితం, ఏంటి కష్టాలు, ఏంటి పరిస్థితి అని అనుకుంటుంటారు. అలాంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని గురించి తెలుసుకుంటే, దేవుడు తెలియజేసిన విషయాలు తెలుసుకుంటే జీవితానికి మనశ్శాంతి ఉంటుంది, జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. మనం అందరం మనుషులం, దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారం. కనుక ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రతి మనిషి కూడా దేవుడు చెప్పినట్లుగా బ్రతకగలిగితే ఈ లోకంలో మనశ్శాంతి ఉంటుంది, అలాగే స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే దేవుడు చెప్పినా కూడా వెనక ఇష్టానుసారంగా తాగుతూ, తిరుగుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు చెబితే ఎవరైతే బతుకుతారో అలాంటి వారందరికీ కూడా తీర్పు ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది. అందుకే ఈ లోకంలో ధనవంతులైనా, చదువుకున్న వారైనా, బలవంతులైనా చనిపోయిన తర్వాత తిరిగి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క నిర్ణయం. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతుకుతారో వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా కూడా బతకకుండా, దేవుడు చెప్పినా కూడా వినకుండా ఇష్టానుసారంగా ఈ లోకమాయలో పడి బతుకుతారో అటు వారందరూ కూడా పాపపు జీవితాన్ని బట్టి, వారు బతికిన చెడు జీవితాన్ని బట్టి నరకానికి శిక్షగా వెళ్తూ ఉంటారు. కనుకనే చనిపోయిన తర్వాత ఏ మానవుడు కూడా తిరిగి రాలేడు. ఈ లోకంలో అయితే డబ్బు పెట్టి, పక్షపాతంతో, రకరకాల పనులతో పనులన్నీ కూడా చేసుకుంటుంటారు. కానీ దేవుడి దగ్గర అలాగా కుదరదు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడి కంటే గొప్పవాడు ఎవరూ లేరు. కనుక ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. అందుకే దేవుడు విధించే మరణాన్ని డబ్బు పెట్టో, చదువు పెట్టో, బలం పెట్టో మనం తప్పించుకోలేం. ఈ లోకంలో ఎంత గొప్పవారైనా, ఎంత తెలివి గలవారైనా చావు నుంచి తప్పించుకోలేరు. ఆ మరణమే దేవుడు విధించే శిక్ష. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రతి ఒక్కరికి బ్రతికుండగానే దేవుడు ఉచితంగా అవకాశం ఇస్తున్నాడు. ఏ మతమైనా, ఏ కులమైనా,
ఎవరైనా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, పేదవారైనా, ధనవంతులైనా ప్రతి ఒక్కరికి మరణం ఉంది. కాబట్టి మరణించక ముందే దేవుణ్ణి తెలుసుకోవడం, మరణించక ముందే సృష్టికర్తను తెలుసుకోవడం, మరణించక ముందే ఏ స్థలానికైతే వెళ్తామో ఆ స్థలం గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది డబ్బు పెట్టుకొని కొనుక్కుంటే వచ్చేది కాదు స్వర్గలోకం. కేవలం దేవుడైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీతిగా బ్రతికితేనే స్వర్గం వస్తుంది. ఈ లోకంలో అనారోగ్యాలకే బాధపడుతుంటే, ఈ లోకంలో పేదరికానికే, కుటుంబ సమస్యలకే బాధపడుతుంటే కొద్ది కాలానికి దేవుడు చెప్పినట్టుగా బతకకపోతే శాశ్వతమైన నరకం ఆత్మకుంటుంది. కాబట్టి ఆ ఆత్మ యుగాలు అక్కడ బాధపడాలి. అందుకే ఈ లోకంలో ఉండగానే మనం దేవుణ్ణి తెలుసుకొని ఆ నరకాన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ పరలోకం గురించి తెలియచేసి, ఆ నరకం గురించి తెలియచేసి, పాప క్షమాపణ, పాప విమోచన గురించి తెలియచేసి, తన రక్తము ద్వారా, తన మాటల ద్వారా మనుషులందరికీ కూడా నీతి అని, మనుషులందరూ కూడా తన మాటల ప్రకారం నీతిగా బతికితే వారి జీవితాలు బాగుంటాయని, పరలోకంలో శాశ్వతంగా ఉంటారని తెలియజేస్తున్నాడు. పరలోకంలో మరణం ఉండదు, పరలోకంలో బాధలు ఉండవు, పరలోకంలో రోగాలు ఉండవు, పరలోకంలో ఏ కుల మత తేడాలు ఉండవు. పరలోకంలో దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికే వారందరూ మాత్రమే ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళందరూ మాత్రమే పరలోకానికి వెళ్తారు. మనం బతికుండగానే ఆ లోకాన్ని సాధించుకోవాలి. మనం బతికుండగానే దేవుడిని నమ్ముకోవాలి. మనం బతికుండగానే నీతిమంతులుగా ఈ లోకంలో దేవుడు చెప్పినట్టుగా బతికితే తీర్పు సింహాసనం ఎదుట నించుంటాం. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క సింహాసనం తీర్పు ఎదుటకు వెళ్తాడు చనిపోయిన తర్వాత. తాను భూమి మీద బతికిన బతుకును బట్టి అది మంచి బతుకైతే పరలోకానికి, అది చెడు బ్రతుకైతే నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉచితంగా అవకాశం ఉండగానే, ప్రాణం ఉండగానే పిలుస్తున్నాడు. ఇదిగో మీ ప్రతి ఒక్కరికి కూడా ఉచితమైన రక్షణ. కనుక ఇదిగో ఈ భూమి ఆకాశాలు త్వరలో నాశనం కాబోతూ ఉన్నాయి. దేవుడు మనుషులకు మరణం విధించినట్టే ఈ భూమి ఆకాశాలకు కూడా కొంత టైం విధించాడు. ఆ టైం అయిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశాలన్నిటి కూడా ప్రభువు కాల్చేస్తాడు, తీసేస్తాడు. కేవలం ఆత్మలు మాత్రమే మిగులుతాయి. ఆ ఆత్మలు దేవుడు చెప్పినట్టుగా పరలోకానికో, దేవుడు చెప్పినట్టుగా బతకపోతే నరకానికో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇదిగో బతికుండగానే దేవుడు ప్రేమించి తెలియచేసిన ఈ ప్రకటన శుభవార్త, ఆ రోజు తీర్పు సింహాసనం ఎదుట నాకు చెప్పలేదు, నాకు తెలియదు అంటారనే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప శుభవార్తను, అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని దేవుడు చెప్పినట్టుగా మంచి బ్రతుకు బతికి పరలోకానికి వెళ్ళవలసిందిగా దేవుడు అందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రులందరికంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు. ఈ లోకంలో మనుషులు మనకు ఆరోగ్యం ఉంటే, డబ్బు ఉంటే ప్రేమిస్తారు, మనం బాగుంటేనే ప్రేమిస్తారు, మన దగ్గర డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు. కానీ దేవుడైన యేసుక్రీస్తు ఇదిగో చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి పిలుస్తున్నాడు. ఒంటరిగా ఉన్న జీవితాలను బాగు చేయడానికి పిలుస్తున్నాడు. పాపపు జీవితాలను పవిత్రంగా నీతిమంతుడుగా మార్చడానికి పిలుస్తున్నాడు. దీనికి డబ్బు అవసరం లేదు, దీనికి చదువు అవసరం లేదు. కేవలం నీ మనసులో, అయ్యా ఈ రోజు ఇదిగో దేవుడు అని నేను విన్నాను, యేసు ప్రభువా నీ గురించి విన్నాను, మానవులందరి కోసం పాపాలు చేయడానికి వచ్చిన దేవుడు అని విన్నాను అని ఎవరైతే తన మనసులో విశ్వసిస్తారో అటు వారందరి హృదయాలలో మనశ్శాంతి వస్తుంది. యేసు ప్రభును నమ్మిన వారికి మనశ్శాంతి వస్తుంది. యేసు ప్రభును నమ్మిన వారికి నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభును నమ్మిన వారికి పరలోకం వస్తుంది. కాబట్టి ఉచితంగా ఈ యొక్క లోకాన్ని, ఉచితంగా ఈ దేవుణ్ణి పొందుకొని అందరి జీవితాలు ధన్యత చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.